వెల్కమ్ టు సమీరా కిచెన్ రెసిపీ. మీరందరూ బాగాలని మనస్ఫూర్తి కోరుకున్నాను. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ వాడు చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు బోటి కూర చేయబోతున్నాం. 1 కిలో బోటి తీసుకున్నాను. మన బోటికి శుభ్రం చేసుకుని ఎప్పుడైనా కుక్ చేసుకోవాలండి. ఇప్పుడు కడాయి పెట్టుకుంటున్నాను. ఇక్కడ ఏమో నేను తగినంత వాటర్ వేసుకుంటాను. మా బోటికి శుభ్రం చేయాలి కాబట్టి తగినంత వాటర్ వేసుకోవాలా. దీంట్లో బోటి వేస్తే అంతా మునిగిపోవాలండి. ఇప్పుడు వాటర్కి కొంచెం హీట్ చేసుకుంటాను. హీట్ అయిపోయినాయి మన వాటర్. దీంట్లో కొద్దిగా 1 చెంచా వెనిగర్ వేసుకుంటున్నాను. వెనిగర్ వేస్తే ఏమవుతుందంటే దాంట్లో ఏమన్నా వాసన ఉంటుంది కదండి, వాసన వెళ్ళిపోతుంది. బోటి కూడా శుభ్రంగా అయిపోతుంది లోపల నుంచి. ఇప్పుడు వెనిగర్ వేసుకున్నాక మన బోటి ఒక్కొక్కటి దీంట్లో వేసుకోవాలండి. మన బోటి అంతా మునిగిపోవాలా. మన కాడ ఎంత బోటి ఉందో అంతా దీంట్లోనే వేసేయాలండి. వేసినాక 1 నిమిషం మనం కుక్ చేసుకోవాలి అవన్నీ. చూడండి ఇక్కడ బోటి అనేది కుక్ అయిపోయింది. ఇప్పుడు నేను తీసుకుంటున్నాను ప్లేట్లో. ఇవి వేడి ఉంటాయంటే నీళ్ళు కొంచెం జాగ్రత్తగా తీసుకోవాలా. ఒక్కొక్కటి తీసుకొని ఇట్లా శుభ్రంగా చేసుకోవాలండి. ఊరికట్ట అంటే శుభ్రంగా అయిపోతుంది. మనకేం పెద్ద పని ఉండదు దీంట్లో. ఇలా శుభ్రంగా అయిపోతుంది. చూడండి ఇలా అంటే అంతా క్లీన్గా అయిపోతుంది. ఇలా వేడి ఉంటే ఒక స్పూన్ పట్టుకొని మనం క్లీన్ చేసుకోవాలండి. ఇప్పుడు అంతా కట్ చేసుకుంటున్నాం. చిన్న చూడండి చిన్న సైజుతో మనం కట్ చేసుకోవాలి. ఇక్కడ చిన్న పీస్లో కట్ చేసుకున్నాక మళ్ళీ ఒక వాటర్ వేసుకుంటున్నానండి. ఈ వాటర్లో మనం వేసుకోవాలి. ఇక్కడ చూడండి ఎంత తెల్లగా అయిపోయిందో మా బోటి. నేను 2 మాటలు మళ్ళీ కడుక్కున్నాను బోటికి. నేను ఇక్కడ 3 ఆనియన్ కోసుకున్నాను. ఆనియన్ వేస్తే చాలా ఒక చట్నీ మాదిరి గుజ్జు బాగా వస్తుంది. ఆనియన్ వేసుకున్నాను. మన బోటి శుభ్రం చేసుకున్నాక దీంట్లో వేసుకోవాలండి. దీంట్లో కారం వేసుకుంటున్నాను 2 చెంచాలు. 1 చెంచా పసుపు యాడ్ చేసుకుంటున్నాను. 1 చెంచా సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. అల్లం పేస్ట్ 1 చెంచా యాడ్ చేసుకుంటున్నాను. తగినంత వాటర్ వేసుకోవాలండి. ఎక్కువ వేసుకోకూడదు మనకు వాటర్. చిన్న గ్లాస్తో వాటర్ వేసుకున్నానండి. ఇప్పుడు మూత పెట్టి 2 నిమిషాలు కుక్ చేసుకుంటాను. గ్యాస్ ఆన్ చేసుకుంటానండి. ఎప్పుడైనా కానీ సిమ్లో పెట్టుకోవాలి మన గ్యాస్. 3 విజిల్ 4 విజిల్ వస్తే సరిపోతాయండి. తొందరగా కుక్ అయిపోతుంది. ఏం పెద్ద పని లేదు. ఇప్పుడు మన బోటి ఉడికిందో లేదని ఒకసారి టెస్ట్ చేసుకోవాలండి. నాకు 3 4 విజిల్ వచ్చినాయి. ఇప్పుడు నేను టెస్ట్ చేసుకుంటున్నాను. ఒకసారి కలుపుకునేయాక మన బోటి అనేది ఇక్కడ ఉడికిపోయింది. కొద్దిగా నేను గరం మసాలా యాడ్ చేసుకుంటున్నాను. కొద్దిగా ధనియాల మసాలా వేసుకుంటే ఫ్లేవర్ వస్తుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఎప్పటికైనా ఏమైనా మనం చికెన్ అయినా మటన్ ఉన్నా కానీ ధనియాల మసాలా కంపల్సరీ వేసుకోవాలండి. ఇప్పుడు కొత్తిమీర పుదీనా వేసుకున్నాను. 2 పచ్చిమిరపకాయలు కోసుకొని వేసుకున్నాను. ఇక్కడేమో నేను కొద్దిగా ఆయిల్ వేసుకుంటున్నాను. తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఎక్కువ కూడా వేసుకోకూడదు. వట్టి కొబ్బరి వేసుకుంటున్నాను. ఇవన్నీ వేసుకున్నాక మళ్ళీ ఒకసారి కలుపుకోవాలండి. ఇవన్నీ చూడండి ఇవన్నీ కలుపుకుంటున్నాను. మీరు ఒట్టిగా ఫ్రై చేయాలంటే ఒట్టిగానే పెట్టు, చిక్కగా కావాలంటే చిక్కగానే పెట్టుకోవచ్చు. నాకు సరిపోతుందండి. ఇప్పుడు మళ్ళీ కొంచెం కుక్ చేసుకుంటాను. చూడండి కుక్ అయిపోయింది. ఇక్కడ ఒకసారి కలుపుకుంటాను. ఇవన్నీ ఒకసారి మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు తీసుకుంటున్నాను. మా కూర అయిపోయింది. ఇక్కడ బోటి కూర చాలా బాగుంటుంది. రైస్లో చపాతీలో చాలా సూపర్గా. నేను తప్పగా ట్రై చేయండి. ట్రై చేసినాక నాకు కామెంట్లు చెప్పండి. వీడియో నచ్చినైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.